ముఖ్యమంత్రి గారు చేస్తుంది, హైడ్రా చేస్తుందని మీరు మాట్లాడుతున్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఆదివారం రోజున స్కూల్ నడుపుతున్న శ్రీ చైతన్య పాఠశాలపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని శ్రీ చైతన్య పాఠశాల ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ శ్రీ చైతన్య పాఠశాల యాజమాన్యం వారి ర్యాంకుల కోసం ఆదివారం కూడా పాఠశాల నడిపిస్తూ విద్యార్థులపై ఒత్తిడి తీసుకువస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో ఇలాంటి ఒత్తిడి వల్లనే ఎంతో మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడి ప్రాణాలను కోల్పోయారని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కి పాఠశాల యాజమాన్యం చేసే పనులకు విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, ఇదేంటని ప్రశ్నించిన విద్యార్థి సంఘాలపై కేసులు పెడతామని బెదిరింపులకు గురి చేస్తున్నారని అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రం నడి ఒడ్డున ఇంత తతంగం జరుగుతున్నా అధికారులు మాత్రం చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని, వారి దృష్టికి ఎన్నిసార్లు తీసుకువెళ్లినా పట్టించుకోవటం లేదని, వెంటనే అధికారులు శ్రీ చైతన్య పాఠశాలపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఆదివారం రోజున సెలవు అని చెప్పేసి చెప్పినా కూడా నిబంధనలకు విరుద్ధంగా ఈ శ్రీ చైతన్య పాఠశాలలు ఈ జిల్లాలో నడుపుతూ ఉన్నారు. ఏఎస్బి తర్వాత యుఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలుగా మేము వీళ్ళకి తెలియజేసేది ఏంటంటే, ఈ జిల్లాలో ఏ పాఠశాల అయినా కానీ నిర్వహిస్తే ఆదివారం రోజున మేము వాటిని అడ్డుకొని డిఓ గారికి కావచ్చు, ఎంఈఓ గారికి కావచ్చు వినతి పత్రాల రూపంలో ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని యాజమాన్యాలు కూడా వామపక్ష విద్యార్థి సంఘాల పైన కేసులు పెడతామని చెప్పేసి బెదిరింపులకు పాల్పడుతున్నారు. వాళ్ళకు కూడా మేము ఒకటే చెప్తున్నాం, ఆదివారం రోజున వాళ్ళు నిర్వహించకూడదు అని చెప్పేసి మేము వామపక్ష విద్యార్థి సంఘాలుగా చెప్తున్నాం. అయినా కానీ నిర్వహిస్తున్నారు. ఇటు విద్యాశాఖ అధికారులు ఏం చేస్తున్నారు అని చెప్పేసి కూడా మేము ప్రశ్నిస్తూనే ఉన్నాం. అయినా కానీ వీళ్ళు నిబంధనలకు విరుద్ధంగా నడుపుతూ ఉన్నారు. కాబట్టి భవిష్యత్తులో వీళ్ళు ఎవరు కూడా నడపద్దు అని చెప్పేసి మేము అదేవిధంగా ఒకవేళ నడిపితే ఇట్లా వామపక్ష విద్యార్థి సంఘాలుగా నిరసనలు అలాగే కార్యక్రమాలు భవిష్యత్తులో నిర్వహిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఒక పక్క